నెల్లూరు నిర్మల సోదాలో రెడ్ల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నిర్మల నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కొంతమంది రెడ్ల ఐక్యవేదిక పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, నాకే మరో వ్యక్తికి హెల్త్ బాగలేని కారణం వల్ల అతనికి ఆర్థిక సాయం అందించాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని, అందుకని ఈ రోజు రెడ్ల ఐక్యవేదిక వారికి ధనుంజయ రెడ్డి మరియు వేణుగోపాల్ రెడ్డి సహకారంతో స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. అనంతరం నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు రెడ్ల ఐక్యవేదిక నిర్మల సౌదాలో శాంతినగర్ మీటింగు. ఈ మీటింగ్లో కొంతమందికి స్కాలర్షిప్ ఇవ్వాలని, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని, అంతేకాకుండా ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్న ఒక క్రిస్టియానిటీ అనే వ్యక్తికి కొంత ధన సహాయం చేయాలనేది ధ్యేయం ఈరోజు. కాబట్టి అందరూ గ్యాదర్ అయ్యారు. కాబట్టి మన రెడ్ల ఐక్యవేదిక తరఫున ప్రతి మీటింగ్లో ఏదో ఒక కార్యక్రమం ఎవరికో కొంతమందికి కొంతవరకు సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది పడే వాళ్ళను ఆదుకోవాలని ఎవరి తరఫున వాళ్ళు. ఈరోజు ధనుంజయ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది ఎవరి సెక్షన్లో వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదములు. ఇదే విధంగా ప్రతిసారి కూడా ఎవరి పార్టీకి వాళ్ళు, ఎవరికి దోచింది వాళ్ళు ధన సాయం కానీ, ఇంకొక వేరే విధంగా మాట సాయం కానీ ఏదో విధంగా హెల్ప్ చేస్తూ అందరినీ కలుపుకొని పోవాలనేది మా కోరిక. థ్యాంక్ యూ. మహిళా కార్యవర్గం నుంచి మేము మహిళా మహిళలకి ఇంకా ఏ విధమైన సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మేము ఈ సమావేశాన్ని కొద్దిగా ఈ పనులని కొద్దిగా విస్తృతపరచాలని మేము సమావేశమయ్యాము. ఈ సందర్భంగా రెడ్ల పిల్లలకి స్కాలర్షిప్ అందజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇంకా విస్తృతపరిచి పిల్లలకి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆలోచిస్తాం. పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే నరసింహారెడ్డి అన్న గారికి, మా టీం మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఐక్యవేదిక తరఫున చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఫ్యాన్లు డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యాన్లు డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి స్కూల్స్కి వాటికి అన్నిటికీ ఇచ్చున్నారు. అలాగే ప్రతి ఒక్కరు హెల్త్, ఎడ్యుకేషను ఈ రంగాల్లో బాగా సర్వీస్ చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. చాలా మంచి ప్రోగ్రాము. ఈరోజు డాక్టర్ వెందోటి ధనంజయ రెడ్డి, కాటమరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సహకారంతో ఈరోజు కూడా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఈ లిమిటెడ్ కాకుండా కంటిన్యూగా అన్లిమిటెడ్గా అన్ని రకాలుగా సర్వీస్ చేసుకుంటూ పోతున్న మన సభ్యులందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సమర్పించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో మంచిదైన స్కాలర్షిప్ ప్రోగ్రాంను మేము దిగ్విజయంగా గత 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము. గతంలో అయితే కేఆర్ఆర్ స్కూల్లో అయితేనేమి, మా నిర్మల సౌదాలో అయితేనేమి అనేక మందికి ధన సహాయం చేస్తున్నాము. అలాగే ఆరోగ్యపరంగా చాలా మందికి బాగాలేని వారికి కూడా ముందు ఇంకా చేయాలి. దాతలు కూడా కొద్దిగా మాకు సహకరించాలి. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా కార్యవర్గానికి, అలాగే మన రమణారెడ్డి గారికి, ఇటు మాకున్న లాయర్ల యూనిట్ అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, వీరందరి సహకారంతో మేము ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.